దీనివల్ల నాకు ఏం వస్తుంది అని ఆలోచిస్తూ చేస్తే పని కొంచెం తక్కువ జరగవచ్చు. క్వాలిటీ చూస్తారు ఎవరన్నా. ఇప్పుడు ఎంప్లాయీస్ ని ఒక 10 మందిని పెట్టుకున్నా అంటే ఒక కంపెనీ వాడు దాంట్లో క్వాలిటీస్ ని పెట్టుకో, క్వాలిటీ ఎంప్లాయీ కావాలని కోరుకుంటాడు. క్వాంటిటీ అవసరం లేదనుకుంటాడు. ఇప్పుడు 10 మంది కాదు కావాల్సింది, క్వాలిటీ వాడు ఒకడున్నా చాలని కోరుకుంటాడు వాడు. వాడు కంపెనీకి ఏమైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ పనికిరాని వాళ్ళు తీయేస్తాడు, పనికి వచ్చే వాళ్ళు తీయు కదా. సో అట్లా క్వాలిటీతో మనం ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేది వస్తుంది స్వామి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చోట పని చేస్తున్నాను, ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాను, వాడు శాలరీ లేదు, అప్పుడు అనేసి నేను ఇంకొక చూసుకుంటాను. ఇప్పుడు ఇల్లు జరగాలి కాబట్టి ఇంకోటి చూసుకుంటాను, అంతేగాని ఆడే ఉండిపోను. కానీ చేసే 10 రోజులు పని చేసినా పని మీద పెడతాం అనమాట. ఒక నెల రాలేదు, ఇప్పుడు ఏం చేసాకైంది, ఇల్లు గడవాలి, ఇంకొక పని చూసుకుంటాం. సో అలా కర్మని కాస్త కర్మయోగంగా మార్చుకుంటూ పోతే అదే అంతఃకరణ శుద్ధి కలిగి ముందుకు పోగలము అని నేను అనుకుంటున్నా స్వామి. అది కర్మ అని అనుకుంటున్నా, కర్మకి కర్మయోగానికి. సరే, బాగుంది. నాకు తెలిసింది చెప్పిన. శివభూషణమ్మ గారు చెప్తారా? హరి ఓం. నమస్తే స్వామి. హరి ఓం గారు చెప్పండి. చేసే ప్రతి పని కర్మగానే కర్మ అంటాము. ఆ చేసే కర్మలలో సత్కర్మ ఉండొచ్చు, ఇంకా దుష్కర్మలు ఉండొచ్చు. సత్కర్మల వల్ల పుణ్యము, తెలిసో చేసే దుష్కర్మ వల్ల పాపము రావచ్చు. కాబట్టి వీలైనంత వరకు సత్కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని. కర్మల వల్ల కూడా పుణ్యము పాపము ఇది బందీనే. మేము బంగారు గొలుసుతో కట్టిన, ఇనుప గొలుసుతో కట్టిన బందీనే. కాబట్టి ప్రతి ఒక్క చేసే కర్మని భగవంతుని భగవదార్పణం దృష్టితో, శత్రుత్వ భావం లేకుండా నేను కాదు అని, నేను భగవంతుడే అన్ని నువ్వు చేయిస్తున్నాడని కృష్ణార్పణం అని చేసుకుంటూ పోతే చేసే పని యోగంగా మారి కర్మయోగం అవుతుందని, ఆ విధంగా సాధనలో సాధించడానికి కృషి చేయాలని అనుకుంటాను స్వామి. సంతోషం, మంచిది. ఇంకా ఎవరన్నా చెప్తారండి? రామరెడ్డి గారు రాలేదా ఈరోజు? రామరెడ్డి గారు రాలేదు. సరే, ఇంకెవరన్నా చెప్తారా? సరే, మీరందరూ బాగానే చెప్పారండి. కానీ కొంచెం ఇంకొద్దిగా మనం దానిపైన కొద్దిగా చూస్తాం. కర్మయోగము అన్నప్పుడు ఏంటంటే, మనకు జన్మ వచ్చిందంటే ఇక్కడ పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఇక్కడ జన్మ వచ్చింది. ఓకే, కాదని చెప్పట్లేదు. నేను ఆత్మస్వరూపం కదా. నేను ఆత్మస్వరూపం అయినప్పుడు ఆత్మస్వరూపమునకు జన్మ ఉందా? ఆత్మస్వరూపానికి జన్మ ఉందా? లేదు. అంటే నేను పుట్టుక లేనివాడను. పుట్టుక లేనివాడైనటువంటి నేను పుట్టినట్లుగా ఉన్నాను. ఇది వివేకం ద్వారా తెలిసేటువంటి పని. ఇది వివేకం ద్వారా తెలియాలి. వివేకం ద్వారా అంటే ఇది అనుభవంతో తెలిసే. ఈ మొదట్లోనే అనుభవం అనేది నేను చెప్పట్లేదు. మొదట్లో శాస్త్రం ఇలా చెప్తా ఉంది, నేను ఆత్మస్వరూపము, ఈ ఆత్మస్వరూపమైనటువంటి నాకు పుట్టుక లేదు, అయినా నేను పుట్టినట్లుగా ఉన్నానని శాస్త్రం చెప్తున్నది. నాకు ఇదైతే అనుభవంలో అయితే లేదు, కానీ నిజంగా నాకు పుట్టుక లేదు. ఇది నాకైతే అనుభవంలో లేదు. ఇప్పుడు నేనేం చేయాలంటే, నేను పుట్టుక లేనివాడననేటువంటిది నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి. నేను పుట్టుక లేనివాడిని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే నాకు అడ్డంకి ఏమిటి ఇప్పుడు అంటే, ఇక్కడ కోరికలు, ఆ కోరికలను అనుసరించి ఇక్కడ కర్మలు చేయడం, ఇవి నాకు ఇప్పుడు అడ్డంకిగా ఉన్నాయి.
ఇప్పుడు కోరికలు అనేటువంటివి నా యొక్క మనస్సులో సంస్కార రూపంగా ఉన్నాయి, అంటే వాసన రూపంగా లోపల ఉన్నాయి. అంటే అవి విత్తనాలు, అవి విత్తనంలాగా లోపలుంది. ఆ లోపల ఉన్నటువంటి విత్తనం ఏమైందంటే ఇప్పుడు అది పైకి మనసులో నుంచి పైకి వచ్చి ఆ తర్వాత శరీరము ద్వారా బయట ప్రపంచంలో విషయాల వైపు వెళుతూ ఉంది. అంటే ఇప్పుడు లోపల నా నా మనస్సు లోపల విత్తనములుగా ఉండేటువంటి వాటిని సంస్కారాలని అంటారు, వాటిని వాసనలు అని అంటారు. అది లోపల ఉండేది వాసన. ఇప్పుడు తర్వాత శరీరంలోకి అంటే మనస్సులోకి పైకొచ్చి ఆ పైకొచ్చిన తర్వాత వాటి యొక్క స్థూల స్వభావాన్ని పైకి తీసుకొచ్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలనేసి పైకొచ్చి ఈ ప్రపంచంలో ఆ పనులన్నీ చేస్తాయి. అది స్థూల రూపంగా జరిగేటువంటి అక్కడ వ్యవహారం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బయట చేసేటువంటి కర్మలు, లోపలుండే వాసనలు, వీటి వలన వ్యవహారం జరుగుతూ ఉంది. దీని నుంచి ఏమైపోతుందంటే బయట జరిగే దాని నుంచి నాకు నేను అనుకున్నట్లుగా బయట ఉండేది జరగదు, బయట జరిగేదంతా నాకు అనుకూలంగా ఉండదు. ఇది జరుగుతుంది పని. తద్వారా ఏమైపోతుందంటే నా మనస్సు మళ్ళీ బాధపడ్డము, మళ్ళీ ఇంకొక రకమైన కర్మ చేయడము ఇట్లా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు చెప్పారు కదా బాబు గారు చెప్పినట్లు, ఒక్క తప్పు చెప్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక 10 తప్పులు మళ్ళీ చేయడం అనేటువంటిది ఇది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అంటే మనకు ప్రారబ్ధానుసారంగా వచ్చినటువంటి కర్మలు ఏమున్నాయో, అంటే మనకు ఏవైతే కర్మలు చేయవలసి ఉన్నాయో ఆ చేయవలసిన కర్మలు బయట నుంచి వస్తాయి. చూడండి, బయట నుంచి వచ్చేటువంటి అంటే నువ్వు చేసేటువంటి కర్మలు బయట చేస్తున్నావు కదా, దానిని ఈశ్వరార్పణ భావంతో చేయడం మొదటిది. అంటే బయట నువ్వు చేస్తున్నావు, బయట చేస్తూ ఉండేది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఇప్పుడు బయట ఉండేదంతా కూడా నువ్వు ఈశ్వరునికి సమర్పిస్తున్నావు. బయట ఉండేదంతా ఈశ్వరుడే అని సమర్పించుట. అది దానివల్ల ఏమవుతుందంటే బయట వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఈశ్వరుని నేను సమర్పించేస్తున్నాను అని ఒకటి చేయుట ఒకటి. నెక్స్ట్ లోపల మనస్సులో సంస్కారాలు ఉన్నాయి కదా, ఆ సంస్కారాలు అనేటువంటివి లేకుండా చేసుకోవాలి. లోపల సంస్కారాలు లేకుండా చేసుకోవాలంటే ఇప్పుడు దీనికి పరిస్థితి ఏంటంటే నువ్వు కొత్తగా సంకల్పం చేసినావు అనుకో, కొత్తగా సంకల్పం చేస్తే ఇప్పుడు కొత్తగా సంకల్పం అనేది పుడుతూ ఉంది. ఇంతకు ముందునే వాసనలు కాకుండా ఇప్పుడు మళ్ళా నీకు సంకల్పం చేసి ఆ సంకల్పంతో నువ్వేదో కర్మ చేయాలని చేసి ఆ కర్మ నుంచి మళ్ళా నువ్వు ఏదో అనుకోవాలని అనుకుంటున్నావు. అది నువ్వు కొత్తగా చేసే సంకల్పము అది ఇప్పుడు జరగదు. నువ్వు కొత్తగా చేసే సంకల్పం జరగదు. కానీ నీ ప్రారబ్ధంలో ఉంటే నీకు సంకల్ప రూపంగా పైకొచ్చింది కూడా నీ ప్రారబ్ధంలో ఉండేదాన్ని బట్టి ఇప్పుడు పైకొచ్చింది వాసన. ఆ వాసనను బట్టి నీకు అది పైకొచ్చి ఆ సంకల్పం ఇప్పుడు పైకొచ్చి దాన్ని ఇప్పుడు నువ్వు చేయాలని నువ్వు సంకల్పిస్తున్నావు. ప్రారబ్ధంలో బాగా బలముగా చేసి ఉంటే ఆ సంకల్ప బలము బాగా గట్టిగా అయ్యి ఇప్పుడు చేసేదానికి వీలవుతుంది. ఒకవేళ ప్రారబ్ధంలో అంటే పూర్వజన్మలో ఆ సంకల్ప బలము కేవలం కొద్దిగానే ఉంది, దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సంకల్పం మాత్రం చేస్తావు కానీ అది ఇంప్లిమెంటేషన్ జరగదు. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే జరగదో దాని నుంచి మళ్ళా నువ్వేం చేస్తావంటే దానికి సంబంధించి వికారం చెంది మనస్సులో మళ్ళీ నీకు ఇంకో వాసన పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లోపల సంస్కారం పెరగకుండా అంటే వాసన రూపంగా స్థిరపడకుండా చూసుకోవడం ఒకటి. రెండవది బయట విషయాలు జరిగేటివి ఏవైతే ఉన్నాయో ప్రారబ్ధానుసారంగా ఆ ప్రారబ్ధానుసారంగా జరిగేటువంటి కర్మలు, వాటి నుంచి వచ్చేటువంటి సుఖదుఖాలు, వాటికి లోబడిపోకుండా వికారం చెందకుండా ఉండడం ఇవి రెండు జరగాల్సి వస్తుంది.
ఇవి రెండు జరగడం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సి వస్తుంది. ఇవి రెండు కనుక జరిగితే అప్పుడు మనమేమవుతామంటే క్రమంగా అంతఃకరణ శుద్ధి అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీనికంటే ముందు ఏం చేయాలంటే, వీడిప్పుడు ఈ చేసే కర్మలు అనేటువంటివి ఉన్నాయి చూడు. ఈ కర్మలను శాస్త్రం ఏం చేసిందంటే ఒక 5 రకాలుగా విశ్లేషణ చేసింది. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ అని 5 రకాలు చేసింది. నిత్య, నైమిత్తిక, ప్రాయశ్చిత్త, కామ్య, నిషిద్ధ కర్మలు, ఇవి 5 ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు వీడు నేను ఆత్మతత్వమును తెలుసుకోవాలి, ఆత్మోన్ముఖం కావాలి, జీవన్ముక్తుడును కావాలి, అంటే నేను ఈ జన్మలోనే నేను మోక్షమును పొందాలి అని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాణ్ణి సాధకుడు అని అంటారు. అతని జిజ్ఞాసువు. ఈ జిజ్ఞాసువికే ఈ శాస్త్రమంతా వస్తుంది. ఈ జిజ్ఞాసువికే అయిన కష్టాలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఈ జిజ్ఞాసువు వేరే కర్మలు చేసి కర్మలో బంధింపబడాలి అని అనుకోవట్లేదు. నేనేమో విడుదల పొందాలి అని అనుకుంటున్నాడు. పోనీ తన దగ్గర ఏమైనా వెనకాలేమన్నా మోటార్ ఉందా అని అనుకుంటే వీడికి అది ఉండదు. అప్పుడేమవుతుందంటే వీడికి జీవితం జరిగేటువంటి దానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. తర్వాత బయట నుంచి వచ్చేటువంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి పాజిటివ్గా వస్తాయి, నెగిటివ్గా వస్తుంటాయి. ఈ పాజిటివ్ నెగిటివ్గా వచ్చేటువంటివి మనసు పైన తీవ్రంగా ప్రభావం చేస్తాయి. దీనికి లోపడకూడదు. తర్వాత వీడికి సంబంధించి వీడికి ఒక ఫ్యామిలీ అనేటువంటిది ఓటేస్తుంది. ఈ ఫ్యామిలీతో వీడు ఇబ్బంది పడాల్సి వస్తుంది, దాన్ని అంతటినీ నెట్టుకొని రావాల్సి వస్తుంది. ఇది కష్టం అనిపిస్తుంది. పైగా శాస్త్రాన్ని దగ్గరికి పోతాడు, శాస్త్రమేమో నువ్వు ఇట్లా ఉండాలని చెప్తుంది. అప్పుడు మూడు రకాలుగా ఉంటాయి. అంటే ఫ్యామిలీతో ఉండాలి, ఫ్యామిలీని ముందుకు తీసుకురావాలి, అది కష్టం. అంటే లోకంలో నుండి నీకు కావాల్సింది ధన ధాన్య వస్తు వాహనాదులన్నీ ఉంటే నువ్వు ఫ్యామిలీని సక్రమంగా గెటప్ చేయగలుగుతావు. అంతేకాకుండా పిల్లలు ఉంటారు, ఆ పిల్లలతో పాటుగా ఇంకా వ్యవహారాలు జరుగుతుంటాయి. వాళ్లకు ఎడ్యుకేషన్స్, వాళ్లకు పెరగాల్సిన విధానము, వాళ్ళని ఏదో మంచి రూట్లకు తీసుకెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటికి తను ఫ్యూచర్లో వాడు బాగా పెద్ద కావాలంటే వాడికి కావాల్సిన ధనము, ఇవన్నీ ఎక్కువ ఆలోచనలన్నీ ఉంటాయి. ఇది ఒకటి. ఈ ఫ్యామిలీని నెట్టుకొని రావాలంటే ఇవన్నీ బాగుండాల. కానీ శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అదంతా ఫ్యామిలీని నువ్వు ధర్మబద్ధంగా చూసుకుంటూ నీ జీవితాన్ని ధర్మమయమైనటువంటి జీవితముగా గడుపుతూ ధర్మమయముగా నీ జీవితమును కొనసాగించుము అని చెప్తుంది. ఇక్కడ ధర్మబద్ధంగా గడిపితే ఈ ఫ్యామిలీ ముందుకు నెట్టుకు రావడం అనేది చాలా కష్టమైపోతుంది. అందువల్ల ఏమవుతుంది, ఫ్యామిలీని చూస్తే శాస్త్రం దగ్గరికి పోతే శాస్త్రం అనేటువంటిది ఇట్లా నిర్దేశిస్తుంది, దానికి దీనికి క్లాష్ వచ్చింది. సరే లోకంలోకి పోదాము అని అంటే ఆ లోకంలో నీ చుట్టూ ఉండే వాళ్ళని చూస్తే నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ వాళ్ళ వ్యవహారాల్లోనే ఉంటారు. వాడేం శాస్త్ర పద్ధతి ప్రకారంగా ఉండడు. శాస్త్రం ప్రకారంగా న్యాయము ధర్మము మనమనంటే వాడు ఒప్పుకోడు. ఇంత మూడు దారులుగా ఉంటాయి. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే వీడికి చాలా కష్టం. ఎవడికి ఈ శాస్త్రబద్ధంగా సాధన నేను చెయ్యాలి అని ఎవడనుకుంటున్నాడో వాడికి కష్టం. మిగతా వాళ్ళకంత కష్టం లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎట్లుంటే అట్లా పోతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీడు సాధకుడుగా ఉండేటువంటి వాడు ఏంటంటే ప్రారంభంలో చాలా కష్టం. అందుకనే భగవద్గీత ఏమైందంటే ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం. మొట్టమొదటలో అది విషంలాగా ఉంటుంది ఈ మార్గంలో రావాలనంటే.
తర్వాత రాను అదే అమృతం అయిపోతుంది. అంటే అమృతములాగా అంత బాగా ఉంటుంది అనమాట. కాబట్టి మొదటలో చాలా కష్టంగా ఉంటుంది సాధకునికి. ఇప్పుడు సాధకుడు ఏం చేయాలంటే నిషిద్ధ కర్మలను విడిచిపెట్టేయాలి. నిషిద్ధ కర్మలు అంటే శాస్త్రము ఏది చెయ్యవద్దని చెప్పిందో దానిని నేను చెయ్యను. కర్మయోగం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇక్కడ. శాస్త్రము ఏది చెయ్యొద్దని చెప్పిందో దానిని నేను చెయ్యను, అయిపోయింది. అంటే శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలకు నేను దూరంగా ఉన్నాను. మద్యము, మాంసము, ఇంకా లోక వ్యవహారంలో ఏదైతే హింసతో కూడుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇటువంటివన్నీ కూడా వాటికి దూరంగా ఉండడం. వాళ్ళు వచ్చి ఎంత పిలిచినా కూడా నాకు వద్దు నేనని చెప్పి దండం పెట్టేసి వాటికి దూరంగా ఉండడం. కాబట్టి నిషిద్ధ కర్మలను విడిచిపెట్టుట. ఎప్పుడైతే శాస్త్ర నిషిద్ధ కర్మలను విడిచిపెట్టేశాడో ఒక కర్మ పోయింది. అంటే వీడు నిశ్చయం చేసుకోవాలి, నేను శాస్త్రము చెప్పిన నిషిద్ధ కర్మలు నేను విడిచిపెట్టేస్తున్నాను, అయిపోయింది. తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు. ఈ ప్రాయశ్చిత్త కర్మలు అనేటువంటివి ఇప్పుడు ఏమిటంటే ఈ ఏకాదశి వ్రతము, చాతుర్మాస్య వ్రతము, తర్వాత శరీరానికి సంబంధించి తీసుకునేటువంటి ఆహార నియమము, ఆ తర్వాత వాక్ నియమము, మనస్సుకు పెట్టుకున్నటువంటి నియమము, ఇవన్నీ ఉన్నాయే, ఇవి నియమాలను తనంతట తనే పెట్టుకోవాలి. తనంతట తనే శాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారంగా పెట్టుకోవాలి. అదే వాచక తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు ఇలా చేయడం. తర్వాత సత్సంగమునకు వెళ్ళి మహానుభావులు ఎవరైనా ఉన్నప్పుడు సాధువులను దర్శించుకునుట, తర్వాత తీర్థయాత్రలుగా ఉండేటువంటివి ఆ క్షేత్రాలను దర్శించుట, ఇవంతా ఏమవుతుందంటే ఇదంతా కూడా నీకు ప్రాయశ్చిత్త కర్మల్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏకాదశి నియమం పెట్టుకున్నాము అని అనుకోండి, ఈరోజు నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉంటాను అంటే అన్నం తినకుండా ఉండిపోవడం అని కాదు. అన్నం తినకుండా ఉండిపోవడం కాదు ఏకాదశి ఉపవాసం అని అంటే. దానికి సంబంధించి శాస్త్రం ప్రకారంగా నువ్వు ఉండగలిగేటువంటి స్థాయిని అనుసరించి, అంటే నీ శరీరము సహకరించే స్థాయిని అనుసరించి నువ్వు ఉండగలిగితే కేవలం జ్యూస్ తీసుకొని ఉండొచ్చు, లేదా జ్యూస్ బదులు అంటే జ్యూస్తో పాటుగా ఇంకేమైనా పండ్లు తీసుకొని ఉండొచ్చు. నీకు అక్కడికి కూడా ఉండడానికి వీలు కాకపోతే అప్పుడేం చేయాలంటే ఒక 2 పూటలు జ్యూస్ తీసుకొని ఇంకొక పూట నువ్వు టిఫిన్ తీసుకొని ఉండొచ్చు. వాటికి నీ శరీరం సహకరించకపోతే, ఎందుకంటే వయస్సు కొద్దిగా పెరిగే కొద్దికి ఆహారం లేకపోతే తట్టుకోలేకపోతుంది. అప్పుడేం చేయాలంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం కూడా కొద్దిగా అల్పాహారం తీసుకొని మిగతా సమయంలో భగవంతుని సంబంధించి విచారణ చేయడమో భగవద్భావంతో ఉండడమో చెయ్యాలి. ఎప్పుడు ఆ ఏకాదశి వ్రతం నువ్వు పెట్టుకున్నప్పుడు అది చేస్తే అది నీకు ప్రాయశ్చిత్త కర్మ కిందకు వస్తుంది. అది ఎందుకంటే శరీరాన్ని కుష్కింపజేస్తున్నావు కదా, అది శరీరాన్ని కుష్కింపజేయడం ఒకటి. రెండవది మనస్సును వేరే విషయాల్లోకి పంపించి నీకుండా చేస్తున్నావు రెండవది. మూడవది నోటికి వచ్చింది ఏదంటే అదంతా మాట్లాడవు, ఎవరితో అంటే వాళ్ళతో అంతా మాట్లాడవు, ఏ విషయాలంటే అవంతా మాట్లాడవు. ఇలా చేయకుండా ఉండుట అనేటువంటిది ఉందే, అదొక నియమం. సో ఈ నియమాలు ఎప్పుడైతే పెట్టుకున్నావో ఇది తపస్సు అవుతుంది. ఇది ఇలా నియమం పెట్టుకుంటే ఏమవుతుంది, ఇది తపస్సు. వాచక తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు, ఇవే తపస్సు అయిపోతుంది నువ్వు చేస్తుండే పని. అప్పుడు ఈ శారీరక, వాచక, మానసిక తపస్సులు ఎప్పుడైతే చేసావో నీ మనస్సుకు వేరే విషయాలు వచ్చి నెత్తిన పడకుండా చేయడం ఒకటి. రెండవది భగవద్భావనను నువ్వు తెలుసుకుంటూ ఉండడం రెండవది. ఇది నీకు ప్రాయశ్చిత్త కర్మ అనేటువంటిది నీకు ఉపయోగపడుతుంది. ఇవి రెండు. మూడవది కామ్యకర్మ. ఈ కామ్యకర్మలను నాకు వద్దునైనా, ఈ కామ్యకర్మలు నాకు అవసరం లేదు. వేరే వాళ్ళందరూ ఏం చెప్తారంటే, నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్ళి
నీకు ఏమి కోరికలున్నా భగవంతుని కోరుకో అని చెప్తారు. వేరే సిద్ధాంతాలండి. ఈ అద్వైత సిద్ధాంతంలో ఉండేటువంటి అద్వైత పీఠాధిపతులమని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు. ఈ మాట శాస్త్రంలో చెప్పలేదు. శాస్త్రంలో చెప్పని మాటను వీళ్ళు కల్పించుకొని చెప్తున్నారు. వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ కంటే కూడా వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. నమస్కారం వీళ్ళకి, వీళ్ళని వారగబెడదాం. ఇప్పుడేంటంటే నేను కామ్యకర్మలను విడిచిపెడుతున్నాను. కామ్యకర్మలు అంటే ఈ లోకంలో నేనేదైతే అనుభవించాలని అనుకుంటున్నానో వాటన్నింటినీ నేను పొంది తీరాలి అనేటువంటిది ఈ లోకంలో ఉండేటువంటి భోగములను అనుభవించుట. తర్వాత పరలోకంలో ఉండేటువంటి భోగములను అనుభవించాలి, శరీరం విడిచిపెట్టిన తర్వాత పరలోకాల భోగాలు అనుభవించాలి అనేటువంటిది ఇది రెండోది. ఇవి రెండింటి కోసము వీని యొక్క శాయశక్తుల ప్రయత్నం చేసి అక్కడ చేయడం జరుగుతుంది. ఇది చేయకూడదు. నాకు పరలోకమునందు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఆత్మలోకం కావాలి. ఆత్మలోకం కావాలి అంటే ఇంకా పరలోకం నాకు వద్దు అని అన్నాడంటే పరలోకం కోసం చేసే కర్మలన్నీ ఏమవుతాయంటే వాటిని మనం విడిచిపెట్టేయాల్సి వస్తుంది. ఇప్పుడు స్వర్గలోకం కావాలంటే నువ్వు యజ్ఞం చేయాలి. స్వర్గలోకమే నాకు వద్దనంటే ఇంకా యజ్ఞం ఏం పని ఉంది? యజ్ఞంతో పనే లేదు. నువ్వు యజ్ఞం చేయకపోయినా దోషం లేదు. యజ్ఞమును నువ్వు చేసి తీరవలయును అని విధి లేదు. అంటే నువ్వు ఖచ్చితంగా ఈ స్వర్గమును కోరి యజ్ఞమును నువ్వు చేసి తీరవలయును అని లేదు. మరేముంది? శాస్త్రం మా భగవద్గీతలో ఏం చెప్పింది? యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్పింది. అంటే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏ కర్మనైతే చేస్తున్నావో ఆ కర్మ యజ్ఞమైపోవాలని చెప్పింది. అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన కర్మ ఏమిటి అనేది ఇంక ఇప్పుడు వస్తుంది. ఒకటేమో నిషిద్ధ కర్మల్ని విడిచిపెట్టేసినాం, ప్రాయశ్చిత్త కర్మల గురించి చెప్పుకున్నాం. మూడోది కామ్య కర్మలు విడిచిపెట్టేసినాం. ఇంకా మిగిలినవి ఇంక రెండు ఉన్నాయండి. ఏంటంటే అవి అది నిత్యకర్మ, నైమిత్తిక కర్మ. ఈ నిత్యకర్మ, నైమిత్తిక కర్మ అని రెండు ఉన్నాయే, ఇవి రెండు నువ్వు విడిచిపెట్టకుండా చెయ్యదగినవి. ఈ నిత్యకర్మ, నైమిత్తిక కర్మ. నిత్యకర్మ అంటే ఏంటంటే నువ్వు ఉదయం లేచిన తర్వాత నువ్వు చేసే స్నానం, తర్వాత చేసేటువంటి సంధ్య. అంటే నువ్వు స్నానం చేయాలి, స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి సంధ్యా సమయంలో నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం విడిచిపెట్టాలి. గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ చెయ్యాలని శాస్త్రం చెప్పింది. పూజ్య తత్వవిధానంద స్వామి వారు ఖచ్చితంగా చెప్పారు. ఇది నిత్యకర్మ. దీనితో నీ జీవితం జరగాలిగా. అందుకోసం నువ్వు చేసేటువంటి కర్మ ఉందే, నువ్వు చేసేటువంటి శాస్త్రము నిందించకుండా ఉండేటువంటి కర్మ. అంటే దానికి స్వామీజీ ఏమన్నారంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెక్ పోస్టుల దగ్గర ఉంటారు. చెక్ పోస్టుల దగ్గర డ్యూటీలు ఉంటాయి. ఆ చెక్ పోస్టుల దగ్గర డ్యూటీలు ఉంటే ఏం చేస్తారంటే చెక్ పోస్ట్లో ఈయన ఉండడము, వీడి కింద ఒక నలుగురిని పెట్టుకుంటాడు. మళ్ళా వాడు ఆ నలుగురు అక్కడ కలెక్షన్స్ చేస్తూ ఉంటారు. అంటే పోయేటువంటి ట్రాఫిక్లో వచ్చేటువంటి వాటి దగ్గర నుంచి కలెక్షన్ చేయడము, వీటిని ఇంకా వీడి యొక్క దీనికి ఉపయోగిస్తూ ఉంటాడు. ఇది నిందితమైనటువంటి కర్మ, అధర్మబద్ధమైనటువంటి కర్మ. ఇటువంటి కర్మలు చేయకూడదు. అంటే నేను చేసే కర్మ వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండటం ఒకటి. రెండవది, నేను చేసే కర్మను ధర్మబద్ధంగా చేయుట, ఇది రెండవది. అప్పుడు అదేమవుతుందంటే ఇది కూడా నిత్యకర్మ అవుతుంది. ఎందుకంటే నీ జీవితం కూడా గడవాలిగా. నీ జీవితము గడవడం కొరకు నువ్వు చేసే కర్మను ధర్మబద్ధంగా నీవు చేస్తే అది కూడా నిత్యకర్మ అవుతుంది.
దీనివల్ల ఏమవుతుంది, నీ 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 ఫ్యామిలీని కూడా ముందుకు నెట్టుకు రావడానికి అక్కడ అది ఉపయోగపడుతుంది. తర్వాత నువ్వు లోకంలో ఉండేదాన్ని లోకంలో చూసుకొని లోకంలో ఇట్లుండారు, నా ఫ్యామిలీ కూడా ఇట్లుండాలి, అదంతా వరకబెట్టు, అదంతా పోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి దాన్ని పట్టుకునే ఇంతవరకు ఈ జన్మలను ఎత్తుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఈ జన్మను ఎత్తి అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు లోకాన్ని కాదు నేను ఆదర్శంగా తీసుకోవాల్సింది, శాస్త్రాన్ని నేను ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి శాస్త్రం చెప్పిన ప్రకారంగా నేను వ్యవహారం చేస్తాను అని ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తనంతట తను నిర్ణయం చేసుకొని, ఈ నిర్ణయం చేసుకున్న తర్వాత ఇప్పుడు నిత్యకర్మ చేయాలి. తర్వాత నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే పితృదేవతారాధన చేయడం. ఈ పితృదేవతారాధన అనేటువంటిది సంవత్సరంలో ఇప్పుడు తండ్రి చనిపోయి ఉంటే తండ్రికి సంబంధించినటువంటి రోజు, ఆ రోజు తండ్రికి సంబంధించి తర్పణాదులు విడిచిపెట్టి వారి పేరు మీద భోజనాలు పెట్టించడం, పిండ తర్పణాదులంతా విడిచిపెట్టి. తర్వాత తల్లి చనిపోయి ఉంటే తల్లికి సంబంధించి పిండ తర్పణాదులు విడిచిపెట్టడం. తర్వాత తాత అండి, తాత గన చనిపోయి ఉంటే తాతకు సంబంధించి ఆ పిండ తర్పణాలు విడిచిపెట్టడం. అప్పుడు ముగ్గురు వచ్చినారు. తర్వాత ఈ వీళ్ళ తండ్రికి తండ్రి అయినాడు, తండ్రికి తండ్రి, ఇంకా ఆయన కథ అది పోయి ఉంటుంది, వాళ్ళు చేసుకొని ఉంటారు. సరే, ఇప్పుడు వీళ్ళ తల్లికి అత్త అంటే వీనికి నాన్నమ్మ అవుతుంది. ఈ నాన్నమ్మ వాళ్ళ చనిపోయిన తిథి ఉంటే ఆ రోజు చేయడం, ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. వీళ్లకు ఒక్కొక్క రోజు అంటే తల్లి, తండ్రి, తాత, ముత్తాత, అవ్వ, ఒక 5 రోజులు వస్తుంది. సంవత్సరంలో 5 రోజులు వస్తుంది. ఈ 5 రోజులు ఖచ్చితంగా వాళ్లకు తర్పణాదులు విడిచిపెట్టి, మామూలుగా చేస్తే ఈ 5-6 మందికి చేయాలండి. మీరు అలా చేయలేకపోయినప్పుడు తండ్రికి తల్లికి ఇద్దరికి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. వాళ్ళిద్దరికి ఖచ్చితంగా అంటే సంవత్సరంలో 2 రోజులు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ దక్షిణాయనము, ఉత్తరాయణం, ఉత్తరాయణ కాలములలో నువ్వు అక్కడ ఆ దక్షిణాయన ఉత్తరాయణ కాలములు అనేటువంటివి సంవత్సరంలో 2 రోజులు వస్తాయి కాబట్టి ఆ 2 రోజులు నువ్వు ఏదైనా చేయగలిగితే చేయడం. తర్వాత నువ్వు ఇంకా చేయగలిగితే అమావాస్య రోజు కూడా తండ్రి పేరు, తల్లి పేరు, వీళ్ళ పేర్లు చెప్పి ఆ రోజు కూడా తర్పణాలు విడిచిపెట్టాం. చేయగలిగితే ఇవి చేయాలి. ఇవి చేస్తే మంచిదే. ఇట్లా చేయలేకపోయిన వాళ్ళు ఖచ్చితంగా మాత్రము సంవత్సరంలో 2 సార్లు తల్లికి తండ్రికి పిండ తర్పణాలు విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇది నైమిత్తిక కర్మ అంటారు. ఇది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇది ఇంతవరకు నేను బయట ఉండేటువంటి అవుట్ కవరేజ్ అంటే అవుట్లైన్ను నేను చెప్పాను. ఇప్పుడు నీకు ఇంకా ఒరిజినాలిటీకి వస్తాను. ఇప్పుడు ఇక్కడ నిజమైన కర్మయోగం అంటే అనేటువంటిది వస్తే ఆత్మ కర్మ, ఇంతవరకు అర్థమైంది అందరికీ. ఇది బేసిక్ లెవెల్లో చేయదగినటువంటి కర్మ. ఇది కర్మయోగమని ఇంతవరకు చెప్పింది చెప్పబడదు. ఇది వీడిని సంస్కరింపజేసుకునే దానికోసము వీడు శాస్త్రమును పట్టుకున్నటువంటి విధానం. ఇంకిప్పుడు నేను చెప్పేది కర్మయోగం అవుతుంది. ఇంకిప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, ఇప్పుడు కర్మయోగం చూడండి అయ్యా. ఇక్కడ ఆత్మస్వరూపం ఉంది, మనస్సు ఉంది, శరీరం ఉంది, బయట విషయాలు ఉన్నాయి. ఇవి 4 అండి. ఆత్మ, మనస్, శరీరం, విషయాలు, ఇవి 4 ఉన్నాయి. ఇప్పుడు నాకు కనిపిస్తున్నటువంటి అంటే బయట విషయాలు కనిపిస్తున్నాయి, శరీరం బాగా తెలుస్తూ ఉంది. అంటే శరీరము, ఇంద్రియాలు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి. లోపల మనస్సు కూడా నాకు తెలుస్తూ ఉంది. ఆత్మస్వరూపం నాకు తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలంటే
బయట ఉండేటువంటి విషయాలు ఏమున్నాయో ఆ బయట విషయాలకు సంబంధించినటువంటివి సూక్ష్మ రూపంగా నా శరీరమునందు ఉన్నవి. ఇప్పుడు మీరు బయట శబ్దం ఉందని అనుకోండి, ఆ శబ్దమంతా సూక్ష్మ రూపంగా శ్రోత్రేంద్రియ రూపంగా నా దగ్గర ఉన్నది. ఈ శ్రోత్రేంద్రియానికి బయట ఉండేటువంటి శబ్దాలకు సంబంధం. బయట రూపాలు ఉన్నాయనుకో, రూపాలకి నా దగ్గర చక్షురింద్రియం కంటికి సంబంధం. బయట రుచులు ఉన్నాయని అనుకో, ఆ రుచులు నా నాలుక యందుండేటువంటి రసనేంద్రియానికి సంబంధం. బయట వాసన ఉందని అనుకో, ఆ వాసనకు నాలో ఉండేటువంటి ఘ్రాణేంద్రియమునకు సంబంధం. తర్వాత బయట స్పర్శ ఉందని అనుకోండి, ఆ స్పర్శకి నా చర్మం పైన ఉండేటువంటి చర్మేంద్రియానికి త్వగింద్రియం అంటారు, అంటే చర్మం శరీరం అంతా ఉంటుంది. ఈ త్వగింద్రియానికి బయట ఉండేటువంటి స్పర్శకు సంబంధం. ఏమండి, బయట స్పర్శ అనేటువంటిది ఉందంటే ఈ చర్మానికి ఈ త్వగింద్రియానికి బయట ఉండే స్పర్శకు సంబంధం. ఇవి రెండు ఒకటే. ఏమంటే ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 ఉంటాయి. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఈ కంటి ద్వారా రూపాలు చూస్తున్నాము అని అనుకోండి. కంటి ద్వారా చూస్తున్నటువంటి రూపములు, అక్కడ రూపం అనేటువంటిది స్థూలంగా ఉంది. కొండ అని అనుకోండి ఉదాహరణకి. కొండ అక్కడ ఉంది, నా కన్ను చూస్తూ ఉంది. ఈ కొండ అనేటువంటి రూపం ఉందే, అది రూప తన్మాత్రకు సంబంధించి తమో గుణాంశం. ఈ కన్నుందే, కన్ను అనేటువంటిది రూపగుణానికి సంబంధించినటువంటి సత్వగుణాంశం. ఈ సత్వగుణాంశము ఈ కొండతో సంబంధపడటం అనేది ఉందే, మధ్యలో నా కన్ను చూసినప్పుడు కన్నులో కనిపిస్తుంది, ఇది రజోగుణం. అంటే ఇప్పుడు ఏమైంది, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 కలిసినాయండి. ఇక్కడ ఈ 3 కలిసినప్పుడు నీకు కొండ కనిపిస్తూ ఉంది, నీకు కొండ తెలుస్తూ ఉంది, నీ మనస్సు కొండను గుర్తిస్తూ ఉంది. అదేవిధంగా శ్రోత్రేంద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము, త్వగింద్రియం, ఇవి 5 కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కటి మీరు చూడండి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 చేసి ఆడుతున్నటువంటి గేమ్ ఇది. విషయం అర్థమవుతుందా? అర్థం కాలేదా? కొంచెం కష్టంగా ఏమైనా అనిపిస్తుందా? కష్టంగా అనిపిస్తా అంటే ఇంకొక రోజు మళ్ళీ దీన్ని మీరు అడిగినారంటే మళ్ళీ నేను చెప్తాను. ఇంకో రోజు ఏముంది, రేపు కూడా కలిసి ఉంటే చెప్తాను. కాబట్టి ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 కంటికి అధిష్టాన దేవత శ్రోత్ర, త్వక్కు, చక్షు, అగ్ని. కంటికి అధిష్టాన దేవత అగ్ని. ఆ అగ్ని రూపగుణాంశము, శబ్ద స్పర్శ రూపము, శబ్ద స్పర్శ రూప రస గంధ అని 5 సూక్ష్మ పంచమహాభూతాలు ఉన్నాయి. ఆ సూక్ష్మ పంచమహాభూతాలే అవి విభజన చెంది స్థూల రూపాన్ని పొంది సత్వగుణం, రజోగుణం, తమోగుణమయ్యి సత్వగుణాంశము చేత ఇక్కడ నీకు కంటి రూపంగా ఏర్పడింది. అదే రూపగుణాంశం యొక్క తమోగుణము చేత బయట రూపములు స్థూలముగా ఏర్పడినవి. ఆ రూపముతో ఉన్నటువంటి బయట ఉండేటువంటి విషయములు తమోగుణము, ఇక్కడ ఉండేటువంటి సత్వగుణముతో కలుపుట అనేది చేస్తుంది రజోగుణము. ఇప్పుడు అర్థమైందా? అంటే అగ్ని యొక్క సత్వగుణము కంటి యందు ఉన్నది, అగ్ని యొక్క తమోగుణము రూపములుగా బయట ఉన్నది, అగ్ని యొక్క రజోగుణము ఈ కంటి నుంచి ఆ రూపములను తీసుకుని వెళ్ళి కలుపుచున్నది. ఈ 3 జరుగుతుంది. ఇప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే దీనిని చూచి ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఇక్కడ వ్యవహారాలు జరుగుతూ ఉంటే ఈ మనస్సు ఏం చేస్తుందంటే నేను దీనిని అనుభవించాలి అని అంటున్నది. నేను దీనిని అనుభవించాలి అని ఇది కర్త అయిపోతున్నది.
ఇది కర్త అయిపోయి దానిలో పడి కొట్టుమిట్టాడుకొని దాంట్లో కలిసిపోయింది. అందువలన వీడు బంధింపబడిపోయినాడు. ఇప్పుడు ఇక్కడ నేను చేయాల్సింది ఏంటంటే, ఈ మనస్సులో నేను ఇప్పుడు ఏం చేయాలంటే శాస్త్రజ్ఞానమును తీసుకొచ్చి ఈ మనస్సుతో నేనేం చేయాలంటే నేను ఆత్మస్వరూపం, మనసులో నేను ఆత్మస్వరూపము, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటిది సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడింటి చేత జరుగుచున్నది, నేను దీనికి సంబంధించిన వాడును కాదు, ఇక్కడ జరుగుతూ ఉండేదంతా కూడా నా కర్మానుసారంగా జరుగుచున్నది అని చూస్తూ ఉండగలగాలి. అలా ఉండగలగడం అంటే ఇది బాగా జ్ఞానము దృఢపడితేనే సాధ్యమవుతుంది. ఇక్కడ అలా జ్ఞానము దృఢపడేంత వరకు ఏం చేయాలంటే వీడికి సపోర్ట్ ఒకటి కావాలి. కాబట్టి అందుకని ఏం చేయాలంటే ఈ బయట ఉండేదంతా కూడా ఈశ్వరుని రూపంగా చూడు. ఎందుకంటే ఆత్మస్వరూపంగా నువ్వు చూసుకొని ఈ విధంగా నేను సాక్షిగా ఉంటాను, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అని నువ్వు ఉండడం అనేటువంటిది నీకు సాధ్యం కాదు. అందువల్ల నువ్వేం చేయాలంటే ఈ జరుగుతున్నటువంటిదంతా కూడా వ్యవహారం అంతా కూడా ఈశ్వరుడు జరిపిస్తున్నాడని నువ్వు భావించి ఈ బయట ఉన్నటువంటి ఈ పంచమహాభూతాల రూపంగా ఉన్నటువంటిది శబ్ద స్పర్శ రూప రస గంధ స్వరూపంగా శబ్ద స్పర్శ రూప గద కాదు, గంధం, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఈ 5 రూపాలుగా 5 తన్మాత్రలతో ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా ఇదంతా ఈశ్వరుని యొక్క స్వరూపం అని భావించి ఇక్కడ జరుగుతూ ఉండేదని నువ్వు ఈశ్వరునికి సమర్పించు. ఏది నిత్యకర్మ నైమిత్య కర్మలోనే మళ్ళీ ప్రాయశ్చిత కర్మలు ఇంకవంతా కూడా ఏమీ లేదు. అక్కడ ఈశ్వరునికి సమర్పించేదానికి లేదు. అక్కడ నేను కామ్యకర్మలు చేస్తాను దాన్ని ఈశ్వరునికి సమర్పిస్తాను లేదు, అట్లా లేదు. నిషిద్ధ కర్మలు కూడా చేస్తాను నేను దాన్ని ఈశ్వరునికి సమర్పిస్తాను లేదు. ప్రతి ఆదివారం కోడిని తెచ్చుకొని కోసుకొని తింటాను ఇది ఈశ్వరునికి సమర్పిస్తాను లేదు. దీనంత చండాలమైంది ఇంకొకటి లేదు. అందుకని చెప్తున్నా, జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు నిషిద్ధ కర్మలను విడిచిపెడతాడు, కామ్యకర్మలను విడిచిపెడతాడు. ప్రాయశ్చిత్త కర్మలు అనేటువంటివి కూడా ఇంతకుముందు నేను తప్పులు చేస్తున్నాను కాబట్టి చేస్తానని ఇక్కడ చేస్తాడు కొంతకాలం. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు ఆటోమేటిక్గా పోతాయి, వాటితో పనే లేదు. ఈ నిత్యకర్మ నైమిత్తిక కర్మ మాత్రం చేస్తూ ఉండాలి. వీటిని ఈ భావంతో చేయాల్సి ఉంటుంది. అంటే ఈశ్వరునికి సమర్పిస్తున్నాను, ఈశ్వరుని నుంచి నాకు ఏ ఫలం వస్తుందో దానిని మాత్రము నేను స్వీకరించి నేను చేస్తాను, నా జీవన యాత్రను కొనసాగిస్తాను. నా పైన ఎంతమందన్నా ఆధారపడి ఉండనే కాక ఎంతమంది ఆధారపడి ఉన్నా కూడా నేను చేయాల్సినటువంటి ధర్మం ప్రకారం నేను చేస్తాను అని చెయ్యడం అనేది ఉందే, ఇది ఇక్కడ కర్మయోగము అవుతుంది. మొదట ఈశ్వరార్పణ భావనతో నిత్య నైమిత్తిక కర్మలను మాత్రం చేయుట, ఇది కర్మయోగం. అదే కర్మయోగము నేను సాక్షిని, నాకు సంబంధం ఏమీ లేదు, ఇదంతా కూడా ఇవి నడిపిస్తున్నాయి, ఈ ప్రకృతి ద్వారా జరుగుతూ ఉన్నది, నేను సాక్షిని అని చూడగలిగితే ఇది నిజమైనటువంటి కర్మయోగం అవుతుంది. ఏమంటే అర్థమైందా? ఇప్పుడు ఎవరు శ్రీదేవమ్మ గారు మీరు చెప్పండి, అర్థమైందా మీకు? అర్థమైంది సార్. అర్థమైందా ఇప్పుడు మీకు? మీరు ఫస్ట్లో అనుకున్న దానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి మీకు అర్థమైందా? కొద్దిగా అయిందండి, అర్థమైందండి. ఓకే. ఏం శేఖర్ రెడ్డి గారు అర్థమైందా? స్వామి స్వామి చెప్పండి. సంచితము ఆగామి అంటారు కదా, అది పోతుందా? సంచితము ఆగామి అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావో అవంతా ఎక్కడో తుడిచిపెట్టుకుపోతాయి, జ్ఞానం చేత ఖండింపబడిపోతాయి, కాలిపోతాయి. వాటి ప్రశ్నే లేదు, వాటి ప్రస్తావనే లేదు, కాలిపోతాయి, పోతాయి. విజయమ్మ గారు అర్థమైంది అమ్మగారు?
అర్థమైంది సార్. అమ్మయ్య. సరే. బాబు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఇది దీంట్లో ఇది బేసిక్గా కర్మయోగం అండి. బేసిక్ ఎంత దృఢమైతే తర్వాత శాస్త్రం అనేటువంటిది నీకు అంత బాగా పడుతూ వస్తుంది. ఇది దృఢం కాకుండా నేను దేవునికి పూజ చేస్తాను, ఆ దేవుడు నన్ను కాపాడుతాడు, ఆ దేవుడు, ఇటువంటివన్నీ మిమ్మల్ని మభ్యపెట్టడమే ఒకటోది. రెండవది, మీకు చెప్పేటువంటి గురువులు కూడా ఇట్లా చెప్పి మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నా వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. మూడవది వచ్చేసి, తెలిసినా వాళ్ళు ఇలా చెప్తున్నారని కొంతమంది అంటారు. నేను దాన్ని అంగీకరించను. ఎందుకంటే తెలిసి వీడు విషం తాగకపోయినా వేరే వాళ్ళని విషం తాగమని చెప్తున్నాడంటే దాని యొక్క ప్రభావం ఎటువంటిది చెప్పండి. కాబట్టి అది కాదది. వాళ్ళకు తెలియదు, వాళ్ళు చెప్పుటలేదు, అంతే. దానికంటే ఇంక నేను వేరే ఏం చెప్పను. దానిపైన మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే కావాల్సి నేను దానికి చెప్పగలుగుతాను. కాబట్టి మీరేం చేస్తారంటే, భగవద్గీత మనకు శ్రీకృష్ణ పరమాత్మ బాగా స్పష్టంగా దీన్ని చెప్తున్నారు. దీన్ని స్పష్టంగా చెప్తున్నటువంటిది శంకర భాష్యమే కాదు, భగవద్గీత మీరు చదివినా కూడా మీకే అర్థమవుతుంది. భగవద్గీత మీరు చదివినా కూడా దీంట్లో అర్థమవుతుంది. వేరే వాళ్ళు చెప్పేటువంటి వాటిని మీరే కొద్దిగా బుద్ధిని ఉపయోగిస్తే మీరే క్వశ్చన్ వేసి మాట్లాడచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు బాగా అర్థం చేసుకుని, సో ఈ ప్రకారంగా మీరు ఫాలో కావాలని, ఈ కర్మయోగం ఎంత బాగా మనం చేస్తే మనం అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా మోక్ష మార్గంలో ప్రయాణం చేసేటువంటిది అంత సులభమవుతుందని తెలియజేస్తున్నాం. సరే. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ हरिः ॐ।